ఎంటుకుండు కాకి అవును, ముత్తు. అర్థమైంది. ఈ ఇందులో ఏది జరిగినా సరే మళ్ళీ పొడిచే వాళ్ళు రెడీగా ఉంటారు పక్కన. శ్రీనివాస్ గారు, అది ఫైనల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కన్క్లూజన్ ఏంటంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఆ నలుగురిలో ఎవరో ఒకళ్ళు. అయితే ముందుగా బాలకృష్ణ గారు బాధ్యత, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాట్లాడతారా, లేకపోతే ఒక నోట్ అయినా సరిపోతుంది ట్వీట్, లేకపోతే లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారని వెయిట్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నా. నాట్ ష్యూర్, మీరు చెప్పండి. అవుతారు సార్, దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు మామూలుగా. మ్మ్. ఇప్పుడు నేను మీ ఏబిఎన్ ద్వారా మన విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇటు చిరంజీవి గారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానివ్వండి, ఇటు బాలకృష్ణ అందరూ కూడా సంయమనం పాటిస్తే మంచిది. మనం ర్యాలీలు అక్కడ దాకా అవసరం, ఎందుకంటే శత్రువులు కావాలని చెప్పి దీంట్లో ఇది ఇందాక అన్నగారు చెప్పారు, కాకిపుండు ఏదంటారు, ఎద్దుపుండు కాకి ముద్దన్నట్టు వాళ్ళు దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అన్న. ఇప్పుడు వాళ్ళకేంటంటే ఏమి విలువలు లేని వ్యక్తి, విలువలు లేని రాజకీయ పార్టీ అది. ఎప్పుడు ఏ టైంలో ఏమైనా మాట్లాడతారు వాళ్ళు గతంలో మాట్లాడి అన్ని వదిలేసి. ఇప్పుడు వాళ్ళకంత డీప్ ఎనాలజీ లాజిక్ ఈ టైంలో ఉండదు. వాళ్ళకంత వాళ్ళు డిఫరెంట్ ఎమోషన్ ఎన్నైనా చేయగలిగినటువంటి సమర్థులు. ఎమోషన్ గా ఉంది కాబట్టి దీన్ని వాడుకుందామనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చొని మాట్లాడుకుంటారు దీని మీద. దాని సవివరమైనటువంటి వివరణ వచ్చింది. వాళ్ళేదో అనుకున్నట్టుగా ఏమీ జరగదు దీంట్లో. ఇక్కడ 20 సంవత్సరాల పాటు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతాం తప్ప మేము కూడా అదే అడుగుతున్నా. నేను ఈ అభిమానులందరినీ ఒకటే గుర్తించమంటా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్నవి అనుకోకుండా జరిగిన సంఘటనల్ని ఏదో మనం వాళ్ళ ట్రాప్లో పడి మనం ఈ పెద్దవి చేసుకోకుండా, ఈ కూటమి నాయకత్వంలో ప్రజలకి, మన ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు సైకో అనే కనీసం పట్టుమని డజన్ సీట్లు కూడా వాళ్ళకి ఇవ్వాల. మన బాధ్యతను గుర్తెరిగి ఇలాంటి విషయాలు వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితమైనటువంటి సాటిస్ఫై అయ్యే వివరణ ఖచ్చితంగా వస్తది. కాబట్టి మనం అంతా కూడా అభిమానులు సంయమనం పాటించమని చెప్పి టైం తీసుకున్నా కూడా మళ్ళీ ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. చూద్దాం. ఏముండదు సార్, ఇవాళ అయిపోతుంది, ఇవాళ మాట్లాడతారు, ఇవాళ అయిపోతుంది, ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, సాంబశివరావు గారు, శ్రీరామ్ గారు. ఇదే వాళ్ళ బ్రేక్ఫాస్ట్.